విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటి ఆత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు. మీరు భయపడద్దు, నువ్వు ధైర్యముగా చెయ్యి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. నీ సమస్యల్లో, నీ బాధలలో, నీ రోగములలో, నీ వేదనలలో, నీ అప్పులలో, నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవడం కాదు, కానీ నీ దేవుడిని బట్టి నీ ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు శక్తిమంతుడు, బలమైన దేవుడు. నీ దేవుడు ఉన్నాడు, నీకు భయపడద్దు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు. ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపాక శిష్యులు విస్తారమైన సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని మాటలు విస్తారంగా ప్రకటిస్తున్నారు. యెరూషలేములో సంఘము ఉజ్జీవింపబడ్డదట. చెప్పండి సంఘము. చెప్పండి ఒక సంఘము ఉజ్జీవింపబడ్డది. సంఘములోనికి అన్య ప్రజలు సముద్ర ప్రవాహము వలె వచ్చేస్తున్నారట. అన్యులందరూ మారుతున్నారు, సంఘాలు నింపబడుతున్నాయి. సంఘములో ఒక బలమైన ఉజ్జీవపు జ్వాలలు లోపలికి వచ్చేసాయి. దేవుని ఆత్మ సంఘములో రేపటం ప్రారంభించాడు. దేవుని ఆత్మ సంఘములో ఉన్న వ్యక్తులను ఉజ్జీవింపజేయడం ప్రారంభించాడు. భయంకరంగా, ఒక రకంగా కాదు. మరి ఇంత ఉజ్జీవం సంఘాల్లో వచ్చినప్పుడు, ఇంత ఉజ్జీవం ప్రాంతంలో వచ్చినప్పుడు, పట్టణాల్లో వచ్చినప్పుడు, దేశంలో వచ్చినప్పుడు సాతానుడు ఆగుతాడా? ఆగడు. సాతాను తనకు ఒక ప్రతినిధిని లేపుకొని సంఘాన్ని హింసించడానికి వాడిని పురుకొల్పుతున్నాడు. అతడి పేరు సౌలు. అతని పేరేంటి? చెప్పండి అతని పేరు సౌలు బిడ్డ. సౌలుని సాతానుడు లేపి సంఘాన్ని హింసించుపో, సంఘాలను పాడు చేయపో, క్రీస్తు పేరిట ప్రార్థన చేసేవారిని, క్రీస్తు పేరిట పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వాళ్ళందరినీ చంపేపో. సౌలు బయలుదేరాడు, అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును. సౌలు ఇంకను అంటే అంత క్రితం చేసేసాడు.
అంటే అంత క్రితం భయంకరమైనటువంటి హింస. ఇంకను చదువు బిడ్డ. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు, అసలు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. ఒకసారి నా వైపు మీరు చూడాలి. దమస్కులో దేవుళ్ళని ఆరాధిస్తున్నారట, దమస్కులో మందిరాలు ఉన్నాయట, దమస్కులో ప్రభు పేరట ప్రార్థనలు జరుగుతున్నాయట, దమస్కులో క్రైస్తవులు ఉన్నారట. వాళ్ళందరిని హింసించి చంపేస్తాను, నాకు అధికార పత్రం ఇవ్వండి అని సౌలు అనబడే ఒక యవనస్తుడు అధికార పత్రం తీసుకొని దమస్కులోనికి బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దమస్కుకు వెళుతున్నాడు గుర్రాల మీద. ఆ రోజులు అవి వాహనాలు. వెళుతూ 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 దమస్కు ఎంటర్ అవబోతున్నాడు. చెప్పండి చెప్పండి, దమస్కు ఎంటర్ అవబోతున్నాడు. ఎప్పుడైతే దమస్కులోనికి ప్రవేశించబోతున్నాడో, దమస్కు ఎంటర్ కాకమునిపే సౌలుని దేవుడు దర్శించడం ప్రారంభించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌలు వెళుతూ 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 వెళుతున్నటువంటి ఆ గుర్రం మీద కావచ్చు, రథం మీద కావచ్చు, సడన్ గా ఒక్కసారి కింద పడిపోయాడు. కింద పడేసరికి అర్థం కాల ఆయనకి. ఏమిటి, నన్ను ఏదో తాకింది, ఏదో నన్ను తాకినట్టు అనిపించిందని పైకి చూస్తే ఒక వెలుగు సౌలుతో మాట్లాడుతుంది. హల్లెలూయా. సౌలు ఒకసారి పైకి చూసి, నువ్వెవడివి, నన్నేంటి దమస్కులోనికి కాలు పెట్టకుండా అడ్డగించావు అని మాట్లాడుతుంటే పైన స్వరం అంటుంది ఏంటంటే, సౌలా సౌలా, ఎంత కాలం హింసిస్తావు సౌలా, నువ్వు ఇంకా నన్ను ఎంత కాలము నువ్వు ఇబ్బంది పెడతావు సౌలా, నన్ను విసిగించేస్తున్నావు సౌలా, నువ్వెవరివి, నువ్వు హింసించుచున్న క్రీస్తునే. నేను నిన్నెప్పుడు హింసించానయ్యా, నేను నిన్నెప్పుడు హింసించలేదు కదా. క్రీస్తును కలిగిన వారిని హింసిస్తే నన్ను హింసించినట్లే. అంటే క్రైస్తవులను, దేవునిని నమ్మిన వారిని, దేవుని దగ్గరకు వచ్చిన వారిని హింసిస్తే నువ్వు నన్ను హింసించినట్లే. చేతిలో కత్తి, ఒక చేతిలో అధికార పత్రం ఒకసారిగా కింద పడిపోయాయి. కనులు కనబడటంలే, కనులన్నీ మూయబడ్డాయి. అర్థం కావట్లా ఏం చేయాలో. ఒక్కసారిగా సరెండర్ అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభువుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది? ఎందుకు 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 ఆ సౌలు దమస్కులోకి వెళ్ళలేకపోయాడు? ఎందుకు ఆ సౌలు దమస్కులో కాలు పెట్టలేకపోయాడు అంటే, సౌలు కంటే ముందుగా సౌలుని ఎక్కడ దేవుడు దర్శించాడో, ఎక్కడ దేవుడు తాకాడో, ఎక్కడ దేవుడు మాట్లాడాడో, ఎక్కడ దేవుడు ఆయన పట్టుకొని పడవేశాడో, అక్కడ అదే స్థలంలో ఒకప్పుడు దమస్కులో ఎలియాజరు ప్రార్థన చేశాడు. అబ్రహాముకు ఇంటిలో పనివాడైనటువంటి ఎలియాజరు ఇస్సాకుకి సంబంధం తేవడానికి బయలుదేరినప్పుడు ఊరి బయట దమస్కు అనబడే ప్రాంతంలో ఆయన ఏం చేశాడని రాయబడ్డదంటే, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ప్రార్థన చేసే స్థలాన్ని దాటి శత్రువు ఎప్పుడు కూడా నీ ప్రాంతంలో కాలు పెట్టలేడు. ప్రార్థన చేసే స్థలములో నుంచి ఎప్పుడు కూడా శత్రువు నీ ఇంటిలో కాలు పెట్టలేడు. ఒకవేళ నువ్వు గాని నీ ఇంట్లో ప్రార్థన పరుడు అయితే, ఒకవేళ నువ్వు గాని నీ ఇంటిలో ప్రార్థన చేసే వ్యక్తి అయితే, శత్రువు నీ ఇంటి వరకు వస్తాడు తప్ప ఇంటి లోపలికి రాలేడు. కారణం నీ ప్రార్థన. ఆపేసింది సౌలుని, అక్కడ ఆపేసింది. అబ్రహాము ప్రార్థన యాకోబును ఆపినట్లు, అబ్రహాము ప్రార్థన యాకోబుని తాకినట్లు, ఎలియాజరు ప్రార్థన కఠినుడైన సౌలుని ఆ ప్రాంతములో కాలు పెట్టకుండా, లోపలికి ప్రవేశం లేకుండా ఆపేసింది. నాన్న ఆపేసింది. పాస్టర్ గారు, మా ఇంట్లో అన్ని ఇబ్బందులేనండి. మా ఇంటిలో శత్రువు భయంకరంగా ఉన్నాడు. మా ఇంటిలో నా భర్త త్రాగుబోతు, నా బిడ్డలు త్రాగుబోతు, నా బిడ్డలు మాట వినడం వల్ల మా ఇల్లు అంతా కూడా చీకటి సామ్రాజ్యం అయిపోయింది. పాస్టర్ గారు, సాతానుడు మా ఇంటిని పాడు చేస్తున్నాడు, మా ఇంటిని భయంకరంగా నాశనం చేస్తున్నాడు. నువ్వు అప్పుడప్పుడు చెప్తావు చూడు. వాడు నీ ఇంట్లోకి ఎందుకు రాగలిగాడంటే, నీ ఇంటిలో ఎలియాజరులు లేరు, నీ ఇంటిలో ప్రార్థించే వ్యక్తులు లేరు, నీ ఇంటిలో ప్రార్థన చేసే వ్యక్తులు లేరు. అందుకొరకే నీ ఇంటిలో నువ్వు ఎలా మారిపోవాలంటే ప్రార్థన చేసే వ్యక్తిగా మారిపోవాలి. ప్రార్థన. ఆశ్చర్యపోయాడు సౌలు. కళ్ళు కనపట్లే. దమస్కులకి ఇప్పుడు ఇల్లు కళ్ళు లేవు కదా. ఇల్లు ఆయన పక్కన ఉన్న వాళ్ళు సౌలుని తీసుకొచ్చాక ఇంట్లో కూర్చోబెట్టాడు. సౌలుని తీసుకొచ్చాక ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట. సౌలుకి అక్కడ ఉన్న వాళ్ళతో, నేను మీ దగ్గరకు ఒక ఆయన్ని పంపిస్తానన్నాడు. దేవుడు ఆ దమస్కులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే అననీయ. చిత్రమైన మాట ఏంటంటే, చాలా ఆశ్చర్యమైన మాట ఏంటంటే, మెలకువగా ఉండటం అంటే ఏంటి, మెలకువగా ఉన్నవాడు ఎలా ఉంటాడు, మెలకువగా ఉండేది ఏం చేస్తాడు, అక్కడ దొరుకుద్ది మనకి. ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయం 10వ వచనంలోనికి రండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ నాకెళ్ళి చూడండి. ప్రభువు దర్శనమందు, నా వైపు మీరు చూడండి. అననీయ అని సడన్ గా అననీయను పిలిచాడు. సడన్ గా కబురు చేయలా, ఇంటిమేషన్ ఏమి ఇవ్వలా, సమాచారం చెప్పలా. సడన్ గా అననీయ అనగానే అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అసలు ఆయన అంత తొందరగా, అంత ఇమ్మీడియట్లుగా ఆన్సర్ ఎలా చేయగలిగాడు? మెలకువగా ఉన్నాడు. దేవుడెప్పుడు తనతో మాట్లాడతాడా అని, దేవుడెప్పుడు నాతో మాట్లాడతాడనని ఆ దైవజనుడు, ఆ సేవకుడు ఇంట్లో ఏం చేస్తున్నాడంటే దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. మెలకువ కలిగి ఉన్నాడు. మెలకువ కలిగి ఉన్న వాడితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం కోసం ఎప్పుడన్నా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేసావా? నీ భర్త కోసం ఎప్పుడన్నా మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసావా? నీ రక్షణ లేని నీ బిడ్డల కోసం ఎప్పుడైనా మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసావా? లేదే. నీ ఇంటిలో ప్రార్థనలు ఉండవు, నీ ఇంటిలో విజ్ఞాపనలు ఉండవు,
నీ ఇంటిలో దేవునికి సంబంధించిన పాటలుండవు, నీ ఇంటిలో దేవునికి సంబంధించిన వాక్యాలుండవు. ఇక నీతో దేవుడు ఎలా మాట్లాడతాడు బిడ్డ? దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఆయన కొరకు ఎదురు చూసే వారితో మాట్లాడతాడు. అసలు ఏం చేశాడు? అననయ్యా అన్నాడు, అంతే. అనడంతోనే సెలవి ప్రభువా, చెప్పు చెప్పు చెప్పు. ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడు దేవుని కోసం. ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తుంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దమస్కులో నుంచి లోపలికి సౌలు వెళ్ళలేకపోయాడంటే అన్నయ్య అనబడే ఒక ప్రార్థనా పరుడు కూడా ఆ పట్టణంలో ఉన్నాడు. ప్రార్థనా పరుడు ఉన్న పట్టణంలోకి, ప్రార్థనా పరులు ఉన్న సంఘంలోనికి, ప్రార్థనా పరులు ఉన్న దేశంలోనికి, ప్రార్థనా పరులు ఉన్న ప్రాంతంలోనికి సాతానుడు రాలేడు. నీ ఇంటిలో నువ్వు ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలు అయితే వాడికి ధైర్యం సరిపోదు నీ ఇంట్లోకి రావడానికి. నీ ఇంటిలోనికి వాడు వచ్చాడు అంటే నువ్వు ప్రార్థన చేయలేకపోయావు, ప్రార్థన చేయలేదు, మెలకువగా ఉండలేకపోయా. నెల రాగానే సంపాదించిన సంపాదన తచ్చుకొని ఖర్చు పెట్టేసుకుంటున్నావు, ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోయా, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నా. నీ బిడ్డలకు రక్షణ లేనప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుంది? నీ భర్తకు రక్షణ లేనప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుంది? నీ ఇంటిలో అన్ని భయంకరమైనటువంటి చీకటి శాపం ఉన్నప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుంది? ఈ కడవరి దినాలలో నువ్వు ఎలా ఉండాలంటే మెలకువ కలిగే, మీ ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి, నీ ఇంటిలో దేవుని ప్రసన్నత ఉండాలి, నీ ఇంటిలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీ ఇంట్లో కలుగుతూ ఉండాలా. నీ ఇంట్లో ఎటు చూసినా ప్రార్థన ధూపం కనబడుతూ వినబడుతూ ఉండాలా. మెలకువ కలిగి ఉండేటువంటి అది పిలవగానే పలికాడు. నీతో దేవుడు అప్పుడప్పుడు ఎన్నో చెప్పాలనుకుంటాడు, ఏవేవో చెప్పాలనుకుని ముందు రోజు కబురు చేసి నేను రేపు వస్తున్నా మీ ఇంటికి కూర్చొని మాట్లాడుకుందాం అబ్బా అండం. అలా అంటే నువ్వేం చేస్తావు? తలస్నానం చేసి వైట్ శారీ కట్టుకొని చెప్పు, ప్రకటన గ్రంథం తెరిచి పుస్తకం బైబిల్, రా బ్రహ్మ రా, నీ వాక్యం చదువుతున్నా నేను. ఎట్లొస్తావు ప్రభువా నువ్వు? ఎట్లొస్తావు? ఆయన ఏమన్నా తెలుసా? దొంగవని చెప్పడు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పడు, ఎలా వస్తాడో చెప్పడు, ఎప్పుడు వస్తాడో ఏ సమయమో చెప్పడు. ఎందుకు చెప్పు అంటే నాకేది తెలియదు. మరి ఎవరికి తెలుసు? నా తండ్రికి. అందుకోసమే మీరు ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. మీరు మెలకువ కలిగి ఉంటే, మీరు ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువు మీ ఇంటి లోపలికి రాలేడు. ఒక పొలం ఉందట, పొలంలో ఆయన గోధుమలు చల్లి వెళ్ళిపోయాడట. కొద్ది రోజుల తర్వాత ఆ పంటలు ఏం కనపడుతున్నాయి? గురుగులు. ఎందుకు అని అక్కడ చదివితే ఆ వ్యక్తి నిద్రించటం వలనట. అంటే మనం నిద్రపోతే, మెలకువ కలిగి లేకపోతే సాతానుడు మన ఇంటి లోపలికి వచ్చేస్తాడు, మన బిడ్డల జీవితాల్లోకి వస్తాడు, మన భర్త జీవితంలోకి వస్తాడు, మన కుటుంబాల్లోకి వచ్చేసి మనల్ని పాడు చేసి నాశనం చేసి దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నాశనపరుస్తాడు. అందుకోసమే నువ్వెప్పుడు నీ ఇంటి గుమ్మము దగ్గర దేవుని కాపుదల కొరకై ప్రార్థన ధూపము నీ ఇంట్లో బయటికి రావాలి. మెలకువకాలి. అననీయ పిలవగానే పలికి. మీరైతే అమ్మా నేనమ్మా, అమ్మా పాస్టర్ గారు వచ్చానమ్మా, అమ్మా ఎవరు వచ్చారు చూడు. మెలకువ కలిగి ఉండాలి. అంటే ఏంటి తెలుసా మీకు? నిద్రపోవద్దని కాదు, నిద్రపోవద్దని.
మన ఆత్మ మేలుకొని ఉండాలి. చెప్పండి, మన ఆత్మ మేలుకొని ఉండాలి. ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ఆరాధన, వాక్యం ఆరాధన. నీ ఇంట్లో ఎప్పుడు ధూపం వేయబడుతూ ఉంటే శత్రువు రాలేడు. అననీయ, అయ్యా నేను చెప్పిన చోటకి వెళ్ళు. అక్కడ తార్సు వాడైన సౌలు అనబడు ఒక అతను ఉంటాడు. అతని కొరకు వెళ్ళి ప్రార్థన చేయ. సౌల ఆయన ఏం చేశాడు తెలుసా? దమస్కులో ప్రార్థన చేసే వారిని హింసిస్తున్నాడని, యెరూషలేములో ప్రార్థన చేస్తున్న వారిని నాశనం చేస్తున్నాడని నేను అతని గురించి విన్నాను. ఎవరిని హింసిస్తున్నాడట? ప్రార్థన చేసేవాడు. అందుకోసమే నేను వెళ్ళలేను అన్నట్టుగా చెబితే నువ్వు వెళ్ళు అంటే అననీయ వెళ్ళాడు. రాత్రి ఒక దైవజనుడిగా చెబుతున్నాను, మీ గృహాల్లో ప్రార్థన కావాలి. మన సంఘాల్లో ఏముండాలి? ప్రార్థన ఆత్మ కలిగిన వారు కావాలి. ప్రార్థన ఉండాలి. నాన్న నువ్వేమన్నా చెబిడ్డా, రోజంతా ఎంత కష్టపడనా సంపాదించుకో, ఇంటికి వచ్చేటప్పటికి, ఇంటికి వచ్చాక నీ భార్య నీ బిడ్డలతో కలిసి ఒక గంట సేపు పాటలు పాడుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకుండా మీరు పరుడుకోకూడదు. ప్రార్థన చేయకుండా పడక మీదకి వెళ్ళడం మాకు తెలియదు. ప్రార్థన చేయకుండా పడక మీదకి వెళ్ళడం మాకు అసలు అలవాటే లేదు. నువ్వేం చెబుతావు? అలసిపోయాను, ఇవాళ ప్రార్థన చేయలేను అని పడుకుంటావు. మీ ఇంట్లో అందుకనే సాతానుడు తాండవేస్తున్నాడు. మీ గృహాలను అందుకనే పాడు చేస్తున్నాడు. ప్రార్థన చేసేవాడిని పట్టణంలోనికి సౌలు కాలు పెట్టలేకపోవటం కారణం శక్తి సరిపాల. సౌలు గురించి బైబిల్ రాయబడ్డ మాట ఏంటి తెలుసా? యెరూషలేములో భయంకరముగా హింసించాడట అనేక మందిని. మీ చిత్రమైన మాట ఏంటంటే, యెరూషలేముని హింసించగలిగాడు కానీ దమస్కులో కాలు పెట్టలేకపోయాడు. ఎందుకంటే దమస్కులో ఉన్న ప్రార్థనా పరులు యెరూషలేములో లేరు. దమస్కులో ఉన్న ప్రార్థనా పరులు యెరూషలేములో లేరు. ఒకవేళ యెరూషలేములో కూడా అననీయ లాంటి వారు కనుక ఉంటే యెరూషలేములో కూడా సౌలు ఆటలు సాగేవి కావు. నీ ఇంటిని నాశనం చేస్తున్నటువంటి సాతాను ఆటలు, నీ దేహాన్ని పాడు చేస్తున్నటువంటి సాతాను యొక్క ఆటలు ఆగిపోవాలంటే మీ ఇంటిలో మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన. చెప్పండి ఏం చేయాలి? నేను ఉదయం చెప్పాను కదా ఒక దైవజనుడి గురించి, జాన్ వెస్లీ గురించి. రోజుకి 8 గంటలు ప్రార్థన చేసేవాడట. 8 hours. ఆయన కన్నీరు కారుస్తూ ప్రభువుని అడిగాడట. ఆయన చిన్న ఆ ముసలితనముకు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను ఈ చివరి దశలో కనీసం నీకోసం ఒక 12 గంటలు నీ సన్నిధులు గడిపే కృప నాకు ఇవ్వని అడిగేవాడట. 12 గంటలు. ఎందుకు జరుగుతాయండి వాళ్ళ జీవితాల అద్భుతాలు? ఎలా శాసించగలిగారండి సృష్టిని ఆ భక్తులు? ఎలా ఓడించగలిగారండి ఆ ప్రార్థనా పరులు ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటినీ? కేవలం ప్రార్థన చేస్తే మోషే ఆ ముఖం దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని సన్నిధిలో 40 రోజులు కూర్చొని బయటకు వచ్చాడండి. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పడానికి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మోషే ఏయ్ అని ఇలా చెయ్యెత్తాడు. ఎక్కడ? సముద్రం దగ్గర. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే సముద్రం చీలిపోయింది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే మోషే ప్రార్థన చేసేవాడు. మోషే చేతులు దేవుని వైపు చాచడం అలవాటు కలిగిన వాడు.
ఎప్పుడైతే దేవుని వైపు మన చేతులు చాచే అలవాటు కలిగి ప్రార్థనా పరులమవుతాం, ప్రార్థనా గదిలో ఏమవుతుందో తెలుసా? నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోతాయి. నీ చేతిని దేవుడు తన చేతిగా మార్చేసుకుంటాడు. ప్రార్థన చేసేవాని మాట దేవుని మాటగా మారిపోతుంది, మాటగా మారిపోతుంది. అందుకోసమే యెహోషువ ఆకాశం వైపు చూస్తూ సూర్యుడా చెయ్యి ఇట్లా చాచితే నేను కదలనంటే కదలమంటేనే కదులుతా అంటున్నాడు. కారణం యెహోషువ చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోయింది. ఆ మందసం పట్టుకొని యొర్దాను నది దగ్గర ఆ 12 గోత్రాలతో కలిసి యెహోషువ ఆ నీటిలో కాలు పెట్టగానే యొర్దాను వెనక్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా! కారణం దైవ సేవకుల యొక్క కాలుగా దేవుని కాలు మారిపోతుంది. నీ మాట దేవుని మాటగా మారాలి, నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారాలి. నీ శరీరంలో ప్రతి అవయవము దేవుడు అది వాడుకునేలా ఉండాలా. అందుకోసమే పేతురు ఆ శృంగారం అనబడే దేవాలయం దగ్గర నిలబడి యేసు నామములో లే అన్నాడు. హల్లెలూయా! అనగానే ఆ కుంటివాడు దిక్కున పేతురు చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోయింది. పేతురు మాట దేవుని మాటగా మారిపోయింది. ఎక్కడంటే అది ప్రార్థనా గదిలో మాత్రమే. నీ ప్రార్థన గదులు నువ్వు మాట్లాడితే నీ మాట దేవుని మాటగా మారిపోద్ది. మోషే చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోయి మోషే చెయ్యేది ఎంతసేపు ఉంచుతున్నాడు చెప్పండి? మోషే చెయ్యి ఎంతసేపు ఉంచగలడు మాస్టర్ గారు? 10 నిమిషాలు, గంట, అరగంట, 2 గంటలు. నొప్పి రాదా? నొప్పి వచ్చింది. నొప్పి వచ్చాక చెయ్యి దించింది. ఎక్కడ కొండ మీద. నా చేతుల్లో పొత్తలేరంటే అటొకటి ఇటొకటి పట్టుకున్నాను. అక్కడ చెయ్యి నొప్పి వచ్చి దించినోడు ఇక్కడ చెయ్యి ఎలా ఎత్తగలిగాడు? ఆయన చెయ్యి కాదది. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన చెయ్యి కాదు. ఎవరి చెయ్యి తెలుసా? దేవుని చెయ్యి. దేవుని చెయ్యి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ఇంట్లో చెయ్యి ఎత్తితే ప్రార్థన చేయడానికి నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోతే. మమ్మీ నాకు అది జరగదు మమ్మీ, డాడీ అది నాకు జరగదు డాడీ. మన సేవకుడు ఏం చెప్పాడు రా? సేవకుడు చెప్పింది జరిగిదెల్లు. దైవజనుడు పలికాడంటే అది దేవుడు పలికినట్లే. అంత నమ్మకం నీకుంటాను. అది నువ్వు చెప్పాలని బిడ్డకి. మమ్మీ నాకు అది రాదేమో, డాడీ పలికారు కదా చర్చిలో, వెళ్ళిపో, నేను కూడా ప్రార్థన చేస్తున్నా, వెళ్ళు. మీకు అప్పుడప్పుడు సందేహం రావచ్చు, పాస్టర్ గారు డాడీ మీరు ఎలా పేరు ఇలా పిలుస్తారు, మీరు ఇలా అంటే ఎందుకు పడిపోతున్నారు, మీరు అసలు అంటుకోరుగా, మీరు నెట్నగా పడు నెట్నగా, మరి ఎట్లా పడుతున్నారు అక్కడ ఉండిట్టుంటే? ఇది అప్పుడు దేవుని చెయ్యిగా మారిపోతే. స్మిత్ విగిల్స్వర్త్ దైవజనుడు, మంచి దైవజనుడు. ఆయన గురించి నేను చాలా పుస్తకాలు చదివే, ఆయన గురించి చాలా మాటలు విన్నా నేను. ఒకరోజు హోటల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట ఒంటరిగా. పరిశుద్ధాత్ముడు ఎందుకు నా హోటల్కి వెళ్ళి కూర్చున్నాడట. ఉదయమే ఎర్లీ మార్నింగ్ 7 o'clock బ్రేక్ఫాస్ట్ చేద్దామని, టిఫిన్ చేద్దామని కూర్చున్నాడు. ఆయన ఎదురుగా ఆ హోటల్లో 2 భార్య భర్తలు కూర్చున్నారట. కూర్చుంటే ఎవరు లేరట. భార్య ఏడుస్తుందట, భర్త ఓదారుస్తున్నాడు.
అంత దూరంలో కూర్చున్నాడు స్మిత్ విగిల్స్వర్త్. వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు. ఆమె ఏడుస్తుంటే ఈయన ఓదారుస్తున్నాడు. ఎవరు? భర్త. పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దగ్గరికి వెళ్ళాను. సరే, దగ్గరికి వెళ్ళి మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడట. లేదండి అన్నారట. అయితే మీతో ఒక మాట చెప్పొచ్చా? కూర్చోవచ్చా? కూర్చోండి, పర్వాలేదు. ఏంటి మీ బాధ చెప్పండి. ఏం చెప్పలేము బ్రదర్. నో నో నో, మీరేమనుకోకండి. నేనేమేమి విసిగించను మిమ్మల్ని. నాకు చేతనైన సహాయం ఏదైనా చేయాలనిపిస్తుంది. నాకు నా మాటను కాదనొద్దు ప్లీజ్. చెప్పండి ఏమైంది? నా భార్యకు క్యాన్సర్ వచ్చిందండి. ఒక 2-3 డేస్లో చనిపోతామని డాక్టర్లు చెప్పారు. అదిగో చూడండి, ఆ మెడ పక్క నుంచి, గొంతు పక్క నుంచి ఒక గడ్డ ఇంతలా ఉందట, ఇలా ఉందట. ఇక చనిపోతామని చెప్పారు డాక్టర్లు. అందుకోసమే ఇంటికి వచ్చేసాం. తనొకటి అడిగింది. నేను రేపు ఎల్లుంట్లో చనిపోతాను కాబట్టి రేపంతా నీతో గడపాలనుంది, ఎటన్నా బయటికి తీసుకెళ్ళాలన్నట. అందుకోసమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసి ఎటన్నా దూరంగా కొద్దిసేపు మాట్లాడుకోవటానికి వెళ్దాం అనుకుంటున్నాం బ్రదర్. అవునా? నేను ఒకటి చెబుతాను, మీరు నమ్ముతారా? ఏమిటి? యేసు ప్రభు పేరు ఎప్పుడన్నా విన్నారా? విన్నాం, కానీ ఆయన గురించి మాకేం తెలియదు. ఓకే పర్వాలేదు, తెలియకపోతే పర్వాలేదు. విన్నారు కదా? విన్నాం. అయితే ఆయన గురించి నీకు ఒక మాట చెబుతాను. ఆయన బాగు చేస్తాడు నీ భార్యని. నువ్వు నమ్ముతావా? చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము సార్. ఇంతకీ మీరెవరు? నేను యేసుక్రీస్తు ప్రభుని గురించి చెబుతుంటాను. నా పేరు స్మిత్ విగిల్స్వర్త్. అయితే మేమేం చేయాలి? నువ్వు ఆయన నమ్మితే చాలు. నీ భార్య నేను బాగు చేస్తాడని నమ్మితే చాలు. నేను నమ్ముతున్నాను విత్ ఇన్ సెకండ్స్. అయితే చూడు అన్నాడట. చెయ్యి పెట్టి గడ్డ మీద పెట్టి గడ్డ లాగేశాడట. ఆ గడ్డ మొత్తం స్మిత్ విగిల్స్వర్త్ చేతులకు వచ్చేసిందట. నరాలు సాగుతున్నాయట బయటికి. ప్రార్థన చేస్తే అదంతా పసిపిల్ల వారి దేహం వలె మారిపోయిందట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోతుంది. ప్రార్థన చేసి ఏ దైవజనుడు చేయనంతే. అందుకోసమే మనం మన ఇంట్లో చేతులెత్తి ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా రండి. అబ్బా హల్లెలూయా. ప్రార్థన చేసేవాడికి సాతాను భయపడతాడు. ఎవరికి భయపడ? నువ్వు కానుకలివు, నిన్ను చూసి పెద్ద భయపడ. రోజు నేను వచ్చి మందిరం ఊడుస్తానండి, నిన్ను చూసి అసలే భయపడ్డాడు. మరి ఎవరిని చూసి భయపడతాడంటే ప్రార్థన చేసేవాడంటే భయవాడి. జార్జ్ ముల్లర్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. జార్జ్ ముల్లర్. ఆ దైవజనుడు రోజు వాకింగ్కి వెళ్తాడట. వాకింగ్కి వెళ్ళొస్తుంటే పెద్ద స్థలం ఉందట. ఒక పెద్ద స్థలం. ఆ స్థలం భలే ఉంది. ఇక్కడ దేవుని కోసం ఒక మంచి మందిరం కడితే బాగుంటుంది అనుకున్నాడట. సేల్స్ ఫర్ ల్యాండ్ అని అక్కడ పెద్ద బోర్డు పెట్టారట. ఈ భూమిని అమ్మేస్తాం. సేల్స్ ల్యాండ్ అది పెట్టారట. అమ్మబడు నీ భూమి ఏదో ఉంది అక్కడ. సరే అమ్ముతారేమో. ఎవరున్నారో చూస్తే లోపల ఒక దానికి సంబంధించినటువంటి ఒక అధికారి, అంటే ఆ స్థలం ఓనర్ కూర్చున్నాడు. సార్
ఈ స్థలం అమ్ముతారా అని అడిగాడు. అమ్ముతాం, పోటీ పెట్టాను. ఎంత సార్? నువ్వెంత కొంటావు సార్? నా దగ్గర ఎంత ఉన్నాయో లేండి, మీరు ఎంత చెప్పండి. $10,000 అన్నాడు. ఎన్ని డాలర్లు? 10,000. ఓకే సార్, మంచిది, వెళ్తున్నాను. వెళ్ళిపోతున్నా వీళ్ళ. ఏదో కొనేవాళ్ళకి వచ్చా పొద్దున్నే. ఏం లేదు సార్, అంత డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు. మరి ఎంత పెట్టగలవు? ఒక $300 ఉన్నాయన్నాడు. ఎన్ని? భలేవాడవా నువ్వు, పొద్దున్నే మొంగడుకున్నావా? సరే వెళ్ళిపోతున్నాడు. దూరంగా ఉండి ఒక యవ్వనస్తుడు, అంత కుర్రాడు, పరిగెత్తుకుని ఆ ఓనర్ దగ్గరికి వచ్చి, సార్ ఏంటి? ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. మరి పొద్దున్నే హాస్పిటల్ బాబు, భలే బేరం వచ్చింది. ఏం జరిగింది సార్? ఈ స్థలం అమ్ముతామని పోటీ పెట్టాము, కొంటానని వచ్చాడు. తీరా చూస్తే ఆయన దగ్గర $300 ఉన్నాయట. మరి మీరెంత చెప్పారంటే? $10,000. సార్ మీరేమనుకుని ఒక మాట చెప్పచ్చా? చెప్పు, ఇఫ్ యూ డోంట్ మైండ్. పర్వాలా, ఆ $300 తీసుకొని ఇచ్చేయండి సార్. అది నేను చెబుతున్నాను, నా మాట వినండి. ఏమయ్యా, నువ్వు కనుక ఆ $300 తీసుకున్న స్థలం కనుక ఇవ్వకపోతే రేపు నువ్వు దాన్ని ఉచితంగా ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఏమనేది నేను చెప్పను, అంతే. భలేవాడు వెళ్ళు అన్నాడు. ఈయన వెళ్ళి రాత్రి పండుకున్నాడు. జార్జి మూలలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అది నాకు కావాలి, అది నాకు కావాలి. రాత్రంతా ప్రార్థన. ఈ ఓనర్ని నిద్ర పట్టనీయటలే. లేచి పొద్దున్నే కారేసుకొని ఆ పేపర్లు పట్టుకుని వచ్చాడట. హల్లెలూయా బాబు. ఆ స్థలము రాత్రి ప్రభువు నీకిమ్మని నాతో చెప్పాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న బలం. ప్రార్థిస్తే చూస్తావు. ప్రార్థన చేసేవాడు అద్భుతాలు పొందుకుంటాడు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థిస్తే నీ భర్త రక్షణ పొందుతాడు. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే నీ బిడ్డల రక్షణ పొందుతారు. నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబంలో ప్రతి శత్రువు మారిపోతారు. అంతే. మారిపోతుందంటే ఏముంది? మారిపోతుందంటే జరగందంటే ఏముంది? మరి ఎందుకు మన జీవితంలో ఇన్ని పోరాటాలంటే మనం ప్రార్థన చేసి వారికి లేం, మెలకువ కలిగి. ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అననీయలాగా చెప్పండి అయ్యా అనేటట్టు నువ్వు ఉండాలి. ఏ టైంలో వచ్చినా, ఏ టైంలో వచ్చినా, అన్నా నాకు 10,000 అన్నా, నేను ఫోన్ చేసి చెప్తే వెళ్ళరా అన్నాడు. ఫోన్ తీసుకొని పక్కన పెట్టుకున్నావు. ఏ రింగ్ చెప్తా, ఎవరు ఫోన్ చేసినా, ఎయిర్టెల్ వాడు చేసినా, జియో వాడు చేసినా ఎత్తుతో. ఒక మనిషి మాటిస్తేనే నువ్వంత తొందరగా ఆశపడి ఎదురు చూసావు, వాళ్ళు నెరవేర్చరు. ఇందాక దైవజనులు చెబుతున్నారు కదా, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేకపోతే ఒక ప్రధానమంత్రి, ఒక నాయకుడు ఆ సింహాసనం మీదకి ఎక్కడానికి ఎన్నో వాగ్దానాలు చేస్తారు, కానీ ఈ వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చరు. కానీ దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు. నాకు చేశాడు, నాకు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడ్డది. అందుకోసం ఆయన గూర్చి అనేక చోట్ల చెప్పగలుగుతున్నాను. రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు. ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు, ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. లోకంలో ఉన్న వాళ్ళు వాగ్దానాలు చేస్తే అసలు ఏమి వెళ్ళేస్తారు అని అంటాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నేనేం అన్నా మిమ్మల్ని, దేవుడు మీకు ఏదైనా వాగ్దానాలు చేసేటప్పుడు కానీ, ఒక విప్లవాత్మకమైన ఒక రివైవల్ ఓడు ఒక పదాన్ని మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఏలేస్తారేమో చూస్తారు. దేవుడు
ఏలియ్యాల ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. ఇది చర్చి కదండి, ఏలెత్తాది ఏలేం బూతు కాదు కదా. నీ ఉత్సాహం. ఆయన బట్టలు ఊడిపోయేదాకా ఎగిరాడు, మనం ఏం చేద్దాం? ఎవరైనా అది ఊడిపోతున్నాను తిరుగుతున్నాడు. విజిలేసి పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. నేను అనుకుంటాను అక్కడ రాయబడలేదు కానీ గొలియాతు మీదకి వెళ్తా దావీదు ఎన్ని ఈలలేశాడు. అబ్బబ్బబ్బబ్బా, గొలియాతు వెళుతుంటే ఇశ్రాయేలీయులు ఎన్ని వేలేశారు. క్రికెట్ ఆడేటప్పుడు మ్యాచ్ వస్తుంటే టీవీ ఎదురు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు వేస్తాడు ఈడేదో అడిగి చెప్పినట్టు వీళ్ళు వేస్తుంటారు. క్రికెట్ బళ్ళ తిరిగి అబ్బ వాడికి ఇవ్వకూడదురా బౌలింగ్. అసలు నేను చెప్పినడికి ఇస్తే బాగుండేది, మరి నువ్వు చెప్పొచ్చు కాడదు. కనీసం నేను గ్రౌండ్లో కూడా రానియరా. నేను అంటాను ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు. నేనేమన్నా నాకు కుశాల, నేను ఇక్కడ ఉండి వేయలేకపోతున్నా కానీ నేను కూడా మీకు ఇలా కింద ఉండేనా. అబ్బా, నువ్వు ఏల వేయి, తప్పేం కాదు. బైబిల్ అంటాడు నేను ఏల వేసి ప్రజలను తీసుకొచ్చుచుంటేనే. హల్లెలూయా. రాత్రి దేవుడు నీకు చెప్తున్నాడు, నీ శత్రువు నీ ఇంట్లోకి రాకూడదు. నిన్ను వేధించే శత్రువు నీ గడప తొక్కకూడదు. అన్నయ్య లాంటి ప్రార్థనా పరులు మీ ఇంట్లో కావాలి. సౌలు ఆ ఇంట్లో ఏమైపోయాడు తెలుసా? పౌలైపోయాడు. దెబ్బకి కఠినమైన సౌలు మౌనమైపోయిన పౌలు క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడు. ఈ రాత్రి దైవజనుడిగా చెబుతున్నాను, నీ ఇంటిలో ప్రార్థనా పరులు కావాలి. నీ ఇంటిలో నీ ఇంటి క్షేమం కోసం మెలకువగా ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే కడవరి దినాలు, చివరి దినాలు, ముగింపు దినాల్లో మనమన్నాం. మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. మన ఇంట్లోకి రాకుండా శత్రువుని అడ్డగించగలిగేది ప్రార్థన ఒకటే. మన ఇంటిలోనికి శత్రువు ప్రవేశం లేకుండా చేయగలిగేది ప్రార్థన ఒకటే. ఆ ప్రార్థన నువ్వు చేస్తావా? ఆ ప్రార్థనను చేయాలి. ఆ ప్రార్థనను చేయాలి. రెండు చేతులు పైకెత్తు. నీకోసం సేవకురాలు ప్రార్థన చేస్తారు, నీకోసం ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ప్రభువా, మెలుగు కలిగిన ప్రార్థన ఎటువంటి కార్యాన్ని జరిగిస్తుందో నాయన ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, అటువంటి ప్రార్థన అనుభవం మాకు కావాలి. నువ్వు ఎప్పుడు మమ్మల్ని పిలిచినా మేము రెడీగా ఉండాలి తండ్రి. నాయన అయ్యా, మెలుగు కలిగి ప్రార్థించే అనుభవానికి అయ్యా మమ్మల్ని అందరినీ లీడ్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రార్థన శక్తిని మాకు ఇవ్వండి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. వెలుగు కలిగి ప్రార్థించే అభిషేకం మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, ఈ రాత్రి ఏ కుటుంబాల మీద అపవాది పనిచేస్తున్నాడో, ఏ వ్యక్తి జీవితాలు నాశనం చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడో, ఏ వ్యాపారాల్లో నష్టాలు కలుగు చేస్తున్నాడో, కుటుంబాల్లో ఎటువంటి శోధన పుట్టిస్తున్నాడో, చేతి పనులు ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగిస్తున్నాడో, అలాగే అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో, యవ్వన బిడ్డల జీవితాల్లో ఎటువంటి అపవాది క్రియలు చోటు చేసుకుంటున్నాయో వాడి కాడి యేసు నామములో ఈ రాత్రి వెర్రగొట్టబడునుగాక. ప్రతి కుటుంబంలోకి ప్రార్థనా యోధులు లేపబడుదురుగాక. అయ్యా, ప్రతి ఇంటిలోనికి నీ సన్నిధి వెళ్ళనుగాక. ప్రతి కుటుంబం నీ కార్యాలు చూచుదురుగాక. ప్రతి స్థలములో నీ అద్భుతాలు చూచుదురుగాక. అయ్యా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, అయ్యా ఆత్మీయంగా, సామాజిక పరంగా, సేవా పరంగా అన్ని రకాల ప్రభునైనా ఆర్థికంగా అయ్యా నీ కార్యాలు మేము చూచుదము గాక. నీ అద్భుతాలు మేము పొందుకుందాము గాక. అయ్యా నీ ఉద్దేశాలు మా కుటుంబాల్లో జరుగును గాక. తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ప్రార్థన యోధులుగాను మార్చినందుకు వందనాలు. ఈ విత్తబడిన అయ్యా ఈ వాక్యము ప్రభా మా అందరి హృదయాలు ఫలభరితంగా మార్చబడును గాక.
తండ్రి, మెలుగు కలిగిన ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని మీరు నడిపించినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటాత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు